శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రకాశం గంజ్ వరసిద్ది వినాయక ఆలయం నుండి పురవీధుల గుండా ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, వాసవి మాత ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై రథోత్సవాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొని వేడుకలు జరుపుకున్నారు. మహిళలందరూ ఎరుపు రంగు చీరను ధరించి, పురుషులందరూ తెల్లని చొక్కా ధరించి రథయాత్రలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన కళాకారులు కాంతారా వేషధారణ, లైటింగ్, ఒగ్గు, డోలు విన్యాసాలతో అలరించారు. అమ్మవారి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని అతిథులు అన్నారు. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండి అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం ప్రకాశం గంజ్ వరసిద్ది వినాయక ఆలయం నుండి వాసవి మాత రథోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఆ ఆనవాయితీలో భాగంగా కరీంనగర్లో నడిబొడ్డున మా వేణుస్వామి గారు నిజంగా కూడా ఇక్కడి నుంచే ఎందుకు ప్రారంభించారంటే ఈ నడిబొడ్డున ఈ చుట్టుపక్కలంతా కూడా మన ఆర్యవైశ్య సంబంధించినటువంటి మనమే ఉంటారు, మీరే ఉంటారు. కాబట్టి ఈ నుంచి ప్రారంభించడం అనేది నిజంగా కూడా చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా ఆరంభం అనేది విఘ్నేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రారంభిస్తాం మనం ప్రతిసారి. కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నటువంటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందిగా నిజంగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా, ప్రభుత్వ పండుగగా మరి ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, దీనికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా ఆలయ పాలక వర్గానికి అధ్యక్షునిగా ఎన్నుకునబడిన తర్వాత తొందరలోనే ఈ కార్యక్రమం రావడం, ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించాలని, అంటే శ్రీనివాసే కాదు, శ్రీనివాస్తో ఉన్న పాలక వర్గ సభ్యులందరూ కూడా వారు కేవలం శారీరకంగా కాకుండా వారు కూడా డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినందుకు మనందరం కూడా ఆర్యవైశ్య తరఫున మన కన్యకా పరమేశ్వరి పాలక వర్గాన్ని అందరికీ కూడా అభినందన తెలియజేయాలి. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో ఆర్యవైశ్యుల సంఖ్య దాదాపు 40,000 జనాభా ఉంది. కానీ మనకి ఏ విధంగా కూడా ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ లేదు. కానీ అదృష్టవశాత్తు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని పురస్కరించుకొని కరీంనగరంలోని సమస్త ఆర్యవైశ్యులందరూ మరి అమ్మవారి శోభాయాత్ర, రథయాత్ర లోపల అత్యంత వైభవంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి మాతలందరూ పగిడిలు ధరించి మేళ తాళాలతోటి ఇక్కడ అమ్మవారి శోభాయాత్ర, రథయాత్ర లోపల పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న, తిలకించిన భక్తులందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు లభించాలని, కన్యకా పరమేశ్వరి